హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక మంచి టేస్టీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎప్పుడు ఎగ్స్తో ఇలా ఆమ్లెట్స్ వేసుకొని బోర్ కొడుతుంది కదా, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈవినింగ్ పూట వర్షాలు పడుతున్నాయి కదా, ఇలా కనుక ట్రై చేస్తే చాలా చాలా బాగుంటాయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందు, ఇది ఎప్పుడైనా మీరు చూసారా, వీడియోలు చూపిస్తున్నాను కదా, ఇది పాతకాలం గిన్నెలు అవండి ఇవి. ఒకవేళ చూసినా మీ ఇంట్లో ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 5 గుడ్లు, అలానే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూపించాను కదా గిన్నె, అందులోనే చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని, ఇక్కడ వెరైటీ ఏంటంటే శనగపిండి వేసుకోవాలి. కొద్దిగా శనగపిండి వేసుకొని సరిపడినంత సాల్టు, అలానే సరిపడినంత కొద్ది కారం వేసుకొని మన స్పైస్ తగ్గట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంతే. అలా పిండి అనేది అలా ఉండేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద రేక్ కాకుండా మనం కళాయి లాంటిది పెట్టుకొని ఆయిల్ వేసి, అట్లు అంటాం కదా, అట్లా ఒక గరిటె ఆర్ 2 గరిటెలు అలా వేసి అటు ఇటు గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్. ఓకేనా.